గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భాలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి విలువైన ఆభరణాలను చోరీ చేశారు. 3:45కి నేను గుడి తలుపులు తీయడానికని వచ్చాను. వచ్చిన తర్వాత తీసేసరికి తలుపులు దగ్గరికి వెళ్తున్నాయి, తాళాలు పగలగొట్టున్నాయి. అది నేను ముట్టుకోకుండా వెంబటే నేను ముందు గ్రామస్తులు ఫోన్ చేశాను, తర్వాత మా బాగస్తులు ఫోన్ చేశాను. బాగస్తులు ఫోన్ చేసిన తర్వాత మా ఆఫీసర్ గారికి ఫోన్ చేశాను. చేసిన తర్వాత ఆఫీసర్ గారి ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమంటే గ్రామ పెద్దల ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇప్పించాము. తర్వాత స్వామివారికి వచ్చేసరికల్లా వెండివి పానుమట్టంకి వెండి తొడుగు ఉంటుంది. ఆ వెండి తొడుగు తీసుకెళ్ళలేక బయటపడేశారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గర 4 హస్తాలు, 1 కిరీటం, 2 చెవులు, 2 బంగారపు కళ్ళు, బంగారు సూత్రాలు 3 చిన్నది, తర్వాత బొట్టు బిళ్ళ 1, వెండి ఇత్తడి పాదాలు 2. ఇవన్నీ చూసేసరికి అక్కడ లేవు. ఎమ్మటే ఫోటోలో తీసుకుని ఎమ్మటే మా సాగర్ గారికి వీళ్ళందరికీ నేను కంప్లైంట్ చేశాను. స్వామివారు వచ్చారు, ఎమ్మటే కంప్లైంట్ రాస్తున్నారు. సీసీ కెమెరాలు కట్ చేసి పవర్ సప్లై ఆఫ్ చేశారండి. సీసీ కెమెరాలు చూద్దాం అనుకున్నాము. చూస్తే పవర్ సప్లై ఆపేసింది. ఆపేసిన తర్వాత సీసీ కెమెరాల దగ్గర చూస్తే అవన్నీ కట్ చేసి దానిలో ఉన్న ఆఫ్ తీసుకుని వెళ్ళారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ఒంటిపై ఉన్న 4 బంగారు అభయహస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళసూత్రాలు, బొట్టు అపహరించుకు వెళ్లారు. అనంతరం గర్భాలయంలో మల్లేశ్వర స్వామివారి నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణకు యత్నించారు. అయితే వాటిని మోయలేక ఆలయ ఆవరణలోనే వదిలేసి వెళ్లారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారివి మాత్రం సుమారు 2 లక్షల విలువైన ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. చోరీ తీరును ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు గాను దుండగులు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి హార్డ్ డిస్క్ ను సైతం ఎత్తుకెళ్లారు. పెదరావూరులో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వరుసగా చోరీ జరగడం ఇది 3వసారి. ఈ ఆలయంలో వరుసగా చోరీలు జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం బట్టిప్రోలు, వెల్లటూరు గ్రామాలతో సహా కృష్ణా జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీ చేసిన ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 3:30-4 మధ్యలో దొంగతనం జరిగిందని ఆచార్య గారు నాకు ఫోన్ చేశాను. ఆచార్య గారు ఫోన్ చేయగానే నేను తోటి అర్చకులకను మరియు గ్రామస్తులకు తెలియపరిచానండి. వారు నేను చెప్పిన విధంగానే గ్రామస్తులకు మరియు అర్చక స్వామిని పిలిపించి వారి ద్వారా పోలీసు వారికి ఇన్ఫామ్ చేశారు. పోలీసు వారు మామూలుగా అర్చక స్వామిని మీరు లోపలికి వెళ్ళి ఏమేమి వస్తువులు పోయినవి చూసుకొని మాకు తెలియపరచండి, మేము వస్తున్నామని అన్నారు. తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చి చూశారు. ఏమేమి పోయిన లిస్టు తీసుకొని వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వని అని చెప్పారండి. మామూలుగా స్వామివారి దగ్గర ఏం వస్తువులు బాగలేదు. అమ్మవారి వస్తువులు మటుకి వెండి కిరీటము, 4 హస్తాలు, 2 బొట్లు, 3 మంగళసూత్రాలు, 2 కళ్ళు పోయింది. నా పేరు జాకీ. నేను నైట్గా నాకు ఫోన్ వస్తే వచ్చాను. ఇంతకీ ఎవరు దూకుతుంటే కనపడ్డారు. వెళ్ళి ఇంక అన్నని లేపాను. నాకు భయం వేసి సడన్గా చూసి అన్నయ్యకి వచ్చాను. నేను అన్నయ్య చూసాం. కారు వచ్చింది. ఫస్ట్ జెండా చెడు కారు ఉంది. కారు అంకాల నుంచొని ఉంది. వెంబటిని వెళ్ళి అన్నని లేపుకొని వచ్చా. తర్వాత మమ్మల్ని చూసి పారిపోయారు వాళ్ళు. తర్వాత ఇటు వచ్చారు, కారు ఎడ పెట్టారు. తర్వాత మేము ఎత్తికాం. ఎవరబ్బా మేము పరిగెత్తాం. ఇంతకీ కర్రలు రాడ్లు వేసుకొని మేము కూడా వాళ్ళు దొరుకుతారేమో కొడదామేమో అని. తర్వాత ఇంక మమ్మల్ని చూసి పరిగెత్తారు. అటు వెళ్ళిపోయింది కారు జంపర్ వైపు. తర్వాత ఇంకా మేము అంత చుట్టూరు తిరుగుతున్నాం బండ్లు వేసుకొని ఎవరైనా దొరుకుతారా అని. అటు వెళ్ళాం. ఎవరో పరిగెత్తుకొని వస్తుంటే అటు వెళ్ళాం. ఇంతలో ఇటు నుంచి ఒకటి దొరికాడు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాం. అయినా దొరకల. 3:30 వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఏమైనా దొరుకుతారా ఇంకా మేము వెళ్ళిపోయాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.